Check the mic and make sure it sound right, boys. Hi guys, welcome to my channel. I am Kalyan from Lost on the Pitch. Today, we are diving into an incredible journey of a cricketer from Kashmir whose discipline, hard work and passion made him a most watchable talent in Indian domestic cricket right now. This is the story of Aqib Nabi. Firstly, అసలు ఎవరి అక్యూబ్ నబీ అనేదిగా మీ క్వశ్చన్. ఒక లాస్ట్ 2 years నుంచి బాగా వినపడుతుంది ఈ పేరు. ఎక్కడ పోయినా కూడా ఒక 5 wicket haul కానీ 4 wicket haul కానీ తీస్తున్నాడు. ఒక ఫాస్ట్ బౌలర్, ఈజ్ అన్ ఇండియన్ రైడర్ రైట్ నౌ. అండ్ సెలెక్టర్స్ కానీ ఛాన్స్ ఇస్తే తను నెక్స్ట్ ఇయర్ మనకి ఓవర్సీస్ టూర్ ఉంది, చాలా టూర్స్ ఉన్నాయి, ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ న్యూజిలాండ్ కానీ ఉన్నాయి. సో హీ మే బీ ఆన్ దట్ ఫ్లైట్. సో దానికంటే ముందర అసలు తన ఎక్కడి నుంచి వచ్చాడు, తన స్ట్రగుల్స్ ఏంటి, అది మనం డిస్కస్ చేద్దాం. అక్యూబ్ నబీ. సో తను పుట్టింది బారముల్లా అనేది జమ్మూ కాశ్మీర్ స్టేట్లో ఉంటుంది. శ్రీనగర్ నుంచి ఒక 50 to 60 kilometers డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. వాళ్ళ ఊరికి వస్తే మనం ఇండియన్ సినిమాస్లో చూస్తాం కదా టిపికల్గా, ఈ మన కాశ్మీర్ అంటే ఒక వ్యాలీస్, మౌంటైన్స్, కోల్డ్ వెదర్స్నో సేమ్ అట్లాగే ఉంటుంది. వాళ్ళ నాన్నగారు వచ్చి ఒక ఇంగ్లీష్ గవర్నమెంట్ టీచర్ అనమాట. సో ఆయన డ్రీమ్ ఏంటంటే వాళ్ళ కొడుకుని ఒక డాక్టర్ని చేయాలని. సో నబీ చైల్డ్హుడ్ స్టోరీకి వస్తే తను చిన్నప్పుడంతా ఈ టెన్నిస్ బాల్తో ఆడేవాడు. ఈ లెదర్ బాల్ అసలు అలవాటే ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ ఊర్లో ఒక ప్రాపర్ ఫెసిలిటీస్ ఉండేది కాదు, ఈ ప్రాపర్ టఫ్ వికెట్స్ ఉండేది కాదు ఈ లెదర్ బాల్ ఆడేదానికి. సో తను నార్మల్గా ఈ టెన్నిస్ బాల్ ఆడేవాడు, అది కూడా జస్ట్ ఫన్కి ఆడేవాడు. కానీ తనకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు. తను వచ్చి జేకేసీ ట్రయల్స్ అని ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ ట్రయల్స్ అని ఉంటుంది. Under 12కి, Under 10కి, Under 14 ఇట్లా ఉంటుంది మన ట్రయల్స్ అనేది ఉంటుంది. సో దానికి వెళ్తూ ఉండేవాడు. ఈ క్యాంప్స్కి వెళ్తూ ఉండేవాడు, సమ్మర్ క్యాంప్స్ ఇట్లా ఉండేది కదా, దానికి వెళ్తూ ఉండేవాడు. వెళ్తూ ఏం చేశాడంటే తను పిలిచేవాడు, తను వచ్చేవాడు కాదు. దాని తర్వాత తను ఎప్పుడైతే ఈ క్యాంప్స్, ఈ సమ్మర్ క్యాంప్స్ గురించి తనకు ఎక్స్ప్లెయిన్ చేశాడో తనకి ఇంట్రెస్ట్ బాగా పెరిగిందనమాట. అప్పటి నుంచి తను కూడా రావడం మొదలుపెట్టాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా ఏదైనా కూడా వెళ్ళాలి అంటే తను వాళ్ళ ఊరు నుంచి శ్రీనగర్కి పోవాలి. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఎక్కడ క్యాంప్స్ ఉండవు. ఎందుకంటే మనకి ఉండేట్లు వాళ్ళకు ఉండవు. శ్రీనగర్ మొత్తం, ఈ జమ్మూ కాశ్మీర్ మొత్తంలో అప్పట్లో శ్రీనగర్ ఒక్కదానికి ఫెసిలిటీస్ అనేది ఉండేది. ఏదైనా ట్రయల్స్ ఏమైనా చూడాలన్నా, ఏమైనా కోచెస్ రావాలన్నా, బయట నుంచి ఏమైనా ఉన్నా కూడా ఈ శ్రీనగర్లోనే మనకి ఉండేవాళ్ళు అనమాట. సో తను ఈ బారముల్లా నుంచి శ్రీనగర్కి వెళ్ళేవాడు, ఈ ట్రయల్స్ కానీ క్యాంప్స్ కానీ వెళ్ళేవాడు. ఫస్ట్ 2 ట్రయల్స్కి తను సెలెక్ట్ కాలేదనమాట. తను 2016లో సెలెక్ట్ అయ్యాడు, థర్డ్ ఫైనల్ ట్రయల్ సెలెక్ట్ అయ్యాడు. Under 19 సెలెక్ట్ అయ్యాడు. అది కూడా ఈ వైట్ బాల్కి T20s కాదు, ఓన్లీ రెడ్ బాల్కి సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత ఈ కోచ్ బిహార్ ట్రోఫీకి ఉంది కదా, దానికి కూడా సెలెక్ట్ అయ్యాడు అనమాట. ఎప్పుడైతే ఈ కోచ్ బిహార్ ట్రోఫీకి సెలెక్ట్ అయ్యాడో ఆటోమేటిక్గా తను డిసైడ్ అయిపోయాడు. ఎట్లా అంటే ఓకే, ఇది నా లైఫ్, నేను దీంట్లోనే పోవాలి ఇంకా అని. అప్పుడు తనకి అంత కాన్ఫిడెంట్ ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే తను ఆ స్టేజ్కి వెళ్ళాడో ఆటోమేటిక్గా తను తనకి ఆ ఇంట్రెస్ట్ అనేది వచ్చింది. తను Under 19లో సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ నాన్నగారు అప్పటిదాకా నువ్వు స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయి, క్రికెట్ అంతా ఎందుకు, క్రికెట్ మనకేం పెట్టదు అని చెప్పేవాళ్ళు. తను ఎప్పుడైతే మీ Under 19 సెలెక్ట్ అయ్యాడో అండ్ తన టాలెంట్ గురించి అందరూ చెప్పడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వాళ్ళ నాన్నగారు కూడా అప్పటి నుంచి తనకి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. అండ్ తన స్టోరీ విన్నప్పుడు ఇంకోటి నాకు మంచి ఇన్స్పిరేషన్ అనిపించింది ఏంటంటే, తను ఫస్ట్ ట్రయల్కి వెళ్ళినప్పుడు జమ్మూకి ట్రయల్కి వెళ్ళాడు అనమాట. ఫస్ట్కి వెళ్ళినప్పుడు మామూలుగా మనకి జాగింగ్ షూస్ ఉంటాయి కదా, 500-600 పెట్టుకుని మనం కొంటాం కదా, దాన్ని పెట్టుకుని వెళ్ళాడు అనమాట. సో కానీ అక్కడ ట్రయల్కి వెళ్ళేటప్పుడు ఈ స్పైక్ షూస్ అనేది ఉంటుంది అన్నమాట, స్పైక్స్ ఉంటాయి, అది కన్ఫామ్గా యూజ్ చేయాలి. సో తను వచ్చి ఈ షూస్ పెట్టుకుని వెళ్ళాడు. అక్కడ ఎట్లా చేయాలో అర్థం కాలేదు, కానీ అక్కడ సీనియర్ ప్లేయర్ ఎవరెవరు ఉంటే తను ఇచ్చారంట. అండ్ తన ఫస్ట్ మ్యాచ్ ఈ Under 19 సెలెక్ట్ అయిన తర్వాత తన ఫ్రెండ్ దగ్గర తీసుకొని ఆడాడంట స్పైక్స్. అండ్ తను వచ్చి ఫస్ట్ మ్యాచ్ ఫీజ్, అంటే తను ఎప్పుడైతే ఆడేసి Under 19 ఆడేసిన తర్వాత మ్యాచ్ ఫీజ్ అనేది ఇస్తారనమాట మ్యాచ్ ఆడిన తర్వాత. సో ఆ అమౌంట్తో ఫస్ట్ తను స్పైక్సే కొనుక్కున్నాడంట. ఆ స్పైక్స్ కొనుక్కొని వాళ్ళ ఇంట్లో దాపెట్టుకున్నాడంట. అట్లాగే ఎప్పుడైనా కూడా ఈ లైఫ్ లాంగ్ ఈ స్పైక్స్ అంతా నాతోనే ఉంటుంది, ఈ షూస్ మొత్తం అని పెట్టుకున్నాడంట. సో విన్నప్పుడు మంచిగా అనిపించింది. అండ్ తను ఎప్పుడైతే ఈ కోచ్ బిహార్ ట్రోఫీ ఆడాడో తనకి ఆటోమేటిక్గా ఒక డ్రీమ్ స్టార్ట్ అయిందంట. ఓకే, నేను ఇండియా టీంకి ఆడాలి, ఇండియా నేషనల్ టీంకి ఆడాలని. సో దానికంటే ముందర ఈ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో ఒక 2014 కానీ 2015, 2013 ఆ రీజియన్, ఆ టైంలో పర్వేజ్ రజుల్ ఒక ప్లేయర్ ఉండేవాళ్ళు. తను ఇండియా నేషనల్ టీంకి ఆడాడు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈస్ ద ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ జమ్మూ కాశ్మీర్. తను ఐపీఎల్ కూడా ఆడాడు, సన్ రైజ్ హైదరాబాద్ ఆడాడు, పూణే సూపర్ జైంట్స్కి ఆడాడు నాకు తెలిసి ఆర్సీబీ కూడా ఆడాడు, నాకు కొంచెం గుర్తుంది కానీ ఆడాడు.
ఈస్ ఆల్రౌండర్ అనమాట, ఆఫ్ స్పిన్నర్ అనమాట. సో తను అప్పట్లో ఏంటంటే ఒక ఐకానిక్ ఫిగర్ జమ్మూ కాశ్మీర్ రీజియన్లో క్రికెట్ పరంగా, ఎందుకంటే ఫస్ట్ ప్లేయర్ కాబట్టి. దాని తర్వాత ఉమ్రాన్ మాలిక్ వచ్చాడు, ఓకే. బట్ తను ఫస్ట్ కాబట్టి తను ఎప్పుడైతే ఒక మ్యాచ్లో ఇండియా నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు తను చూశాడు అనమాట అక్యూబ్ నబీ తనని. ఆటోమేటిక్గా తనకు ఒక గూస్ బంప్స్ వచ్చాయంట తను చూసినప్పుడు. ఓకే, నేను కూడా ఏదో ఒక రోజు ఇట్లా ఆడాలి ఇండియా టీమ్కి అని. అండ్ తన గ్రోత్ ఎలా స్టార్ట్ అయింది అంటే 2018 to 2019 ఇర్ఫాన్ పఠాన్ ఉన్నారు కదా, ఇండియన్ ప్లేయర్, ఆయన కోచ్ కమ్ మెంటర్గా వర్క్ చేశారనమాట జమ్మూ కాశ్మీర్కి. ఆ టైంలో ఆయన ఆ రీజియన్లో టాలెంట్స్ కానీ యూత్ కానీ వాళ్ళపైన స్కౌటింగ్ లాగా చేశారు. ఆ టైంలో కూడా నబీకి రిస్ట్ పొజిషన్ మీద ఆయన వర్క్ చేశారనమాట. ఆయన వెళ్ళేటప్పుడు అక్యూబ్ నబీ మంచి ఫ్యూచర్ అవుతాడు జమ్మూ కాశ్మీర్కి, తన పైన ఇన్వెస్ట్ చేయండి, తను వదలకండి అని ఒక మెయిల్ కూడా పెట్టాడంట జమ్మూ కాశ్మీర్ బోర్డ్కి. సో తన ఫస్ట్ మ్యాచ్ రంజీ సీజన్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్ హాల్ తీస్తాడు జార్ఖండ్తో. దాని తర్వాత ఒక రఫ్ ప్యాచ్ అనమాట, వికెట్స్ ఏం పడవు. సో తను వచ్చి ఎందుకు ఇలాగా అంటే తను ఒక న్యాచురల్గా అవుట్ స్వింగర్ అనమాట. సో ఇన్ స్వింగ్ అంతా వచ్చేది కాదు. సో వన్స్ తను ఇన్ స్వింగర్ ట్రై చేస్తూ ఎఫర్ట్ పెడుతున్నప్పుడు అవుట్ స్వింగ్ మళ్ళీ పోయింది. లేదు నేను బాగా ఎఫర్ట్ పెట్టాలి, రిస్ట్ పొజిషన్ మార్చాలి అని రెండింటి మీద బాగా ట్రై చేశాడు అనమాట, ఒక ఇన్ స్వింగ్ మీద అవుట్ స్వింగ్ మీద. సో దట్స్ వై ఒక లాస్ట్ ఒక 2-3 ఇయర్స్, ఒక 1-2 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్గా వేస్తున్నాడు అవుట్ స్వింగ్ అని ఇన్ స్వింగ్ అని. సో ఇది ఒక బ్యాక్ స్టోరీ తన బౌలింగ్ గురించి. సో తన బ్రేక్అవుట్ సీజన్ చూస్తే లాస్ట్ ఇయర్ రంజీ ట్రోఫీ 44 వికెట్స్ ఇస్తాడు అట్ అన్ యావరేజ్ ఆఫ్ 13. ఈ వాస్ ద సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అనమాట. సో ఆ వికెట్ టేకర్ లిస్ట్ చూస్తే హీ వాస్ ద ఓన్లీ ఫాస్ట్ బౌలర్ ఒక టాప్ 8లో చూస్తే. సో ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే స్పిన్నర్స్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఇస్తారనమాట. అండ్ ఇండియాలో కూడా ఎక్కువ డ్రై వికెట్స్ ఉంటాయి కాబట్టి నీకు స్పిన్నర్స్కి ఎక్కువ నెంబర్ ఆఫ్ ఓవర్స్ ఇస్తారు. బికాస్ దే విల్ గెట్ టర్న్ అనమాట. సో థర్డ్ డే, ఫోర్త్ డే టర్న్ ఉంటాయి కాబట్టి సో దే ప్రిఫర్ దెమ్. ఫాస్ట్ బౌలర్స్కి నీకు మ్యాక్సిమం న్యూ బాల్తో ఇస్తారు, ఆర్ఎల్స్ మధ్యలో ఇస్తారు, కానీ నెంబర్ ఆఫ్ ఓవర్స్ కంపేర్ టు స్పిన్నర్స్ తక్కువగా ఇస్తారు. అండ్ రంజీ అయిపోయిన తర్వాత దులీప్ ట్రోఫీకి వచ్చాడు, అక్కడ కూడా 4 balls 4 wickets ఇస్తాడు. అండ్ ఈ ఇయర్ వచ్చి రంజీ ట్రోఫీలో కూడా ఇప్పుడు వరకు 29 వికెట్స్ ఇస్తాడు. ఎక్కడ కూడా సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్. అండ్ ఈ లిస్ట్లో కూడా చూసినా కూడా ఒక టాప్ 8లో టాప్ 7లో తను ఒక్కడే ఫాస్ట్ బౌలర్, మిగతా అందరు స్పిన్నర్స్ ఉన్నారనమాట. అండ్ మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ కన్నా ఫాలో అయితే దే ఆర్ గివింగ్ టఫ్ ఫైట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. లాస్ట్ ఇయర్ ముంబై మీద గెలిచారు, ఈ ఇయర్ ఢిల్లీ మీద గెలిచారు, రాజస్థాన్ మీద గెలిచారు, హైదరాబాద్ మీద గెలిచారు. ముంబైతో 30 runsతో ఓడిపోయారు. సో ఈ విక్టరీస్ వెనకాల ప్రైమ్ రీజన్ ఆర్ మెయిన్ రీజన్ అక్యూబ్ నబీ. అండ్ కన్క్లూజన్ ఇవ్వాలంటే నేను సెలెక్టర్ని కాదు, కోచ్ని కాదు, బట్ ఐ వాంట్ టు టెల్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ టు యూ ఆల్. కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ, ముంబై, కర్ణాటక, తమిళనాడు, మనం క్రికెటర్స్ చూస్తూ ఉంటాం, ఇలాంటి స్టేట్స్ నుంచి మనం చూస్తూ ఉంటాం. బట్ కమింగ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్, బార్మూలా అనే ఒక టౌన్ నుంచి వచ్చి రంజీ ట్రోఫీలో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్, దులీప్ ట్రోఫీలో పర్ఫామ్ చేస్తూ ఇండియన్ రేడార్లో ఉంటూ ఒక 3-4 IPL టీమ్స్ తనని ట్రయల్ పిలిచారు అంటే తనలో టాలెంట్ ఉందని అర్థం. అండ్ మేబీ మన నెక్స్ట్ టైం మనం తను చూడబోతాం ఐపీఎల్లో కూడా ఒక మంచి ప్రైస్ ట్యాగ్లో. వాళ్ళ కోచ్ ఏం చెప్పారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ కోచ్ కృష్ణ కుమార్ సార్ తన రిస్ట్ యాక్షన్ షమితో పోల్చారనమాట. అండ్ మెయిన్లీ తను లాంగర్ స్పెల్స్ వేయగలుగుతాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఓవర్సీస్ టూర్స్ ఉన్నాయి ఇండియాకి, ఇంగ్లాండ్తో సౌత్ ఆఫ్రికాతో ఉంది. సో బుమ్రా అన్ని టెస్ట్లు ఆడలేడు బికాస్ ఆఫ్ హిస్ ఫిట్నెస్ కన్సర్న్స్. సో మేబీ he could be on that flight. సో దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ అక్యూబ్ నబీ. ఈ వీడియో కానీ స్టోరీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.